హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి ఇప్పటికే 24 రోజులైతే గడుస్తుంది. ఇది 25వ రోజు గడుస్తూ ఉందన్నమాట. సో మూవీ వచ్చి 24 రోజులు మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే సో ఈ యొక్క 24 రోజులకి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. అది కాకుండా 25వ రోజు లైవ్ డేటా చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఎవరు మిస్ చేయదు, ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని పోయా. ఎందుకంటే నేను ఈ యొక్క పెద్ద సిరీస్ అనేటివి చాలా ఫాస్ట్గా చాలా రోజుల నుంచి చేసుకుంటూ వచ్చానమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే పెద్ది మూవీ వచ్చి 24 రోజులు. 24వ రోజు ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో టోటల్కి ఎంత సంపాదించిందంటే అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి 92 లక్షలు అయితే సంపాదించింది అనమాట టోటల్గా చూసుకున్నట్లయితే. ఓకే, దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది కాబట్టి 50 లక్షలు అయితే వచ్చిందనమాట. అన్ని లాంగ్వేజ్లు హిందీ, తమిళం, కర్ణాటక, కేరళ, ఏపీ టు తెలంగాణ. ఓకే, మొత్తం కలిపి ఎంత ఇండియన్ గ్రాస్లో 92 లక్షలు, కోటి కూడా దాట్లా. దాంట్లో జిఎస్టీ కట్ అయింది కాబట్టి సో 80 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఇది లైవ్ ఇది నార్మల్ డేటా అనమాట, 24 రోజులు కన్ఫర్మ్ డేటా. ఇప్పుడు 25వ రోజు గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ టు తెలంగాణలో 1 లక్ష సంపాదించింది, హిందీలో వచ్చి 1 లక్ష సంపాదించింది, తమిళంలో వచ్చి 1 లక్ష అయితే సంపాదించింది, కర్ణాటకలో 1 లక్ష, మలయాళంలో, కేరళ ఎటువంటి డేటా అయితే రాలేదు. అక్కడ షో అనేది అసలు పడలేదండి. ఒకవేళ పడినా కానీ ఆడెవరు చూడరు నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకంటే అసలు వితిన్ ఒక 3 డేస్కి 4 డేస్కి కలెక్షన్ అనేది అక్కడ షాప్ అయిపోయింది అనమాట. ఓన్లీ 30 లక్షల వరకే చూపిస్తుంది మనకైతే రిపోర్టు. సో ఇది లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. టోటల్గా దీనికి 239 కోట్ల 10 లక్షలు అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆ యొక్క 4 లక్షలు యాడ్ చేసామంటే మొత్తం కలిపి అటు ఇటు ఒక 239 కోట్ల 14 లక్షలు అయితే వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ మర్చిపోయా, ఓవర్సీస్ ఉంది కదా. సో ఓవర్సీస్ నుంచి 56 కోట్లు ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. దాంట్లో ఇండియా ఓవర్సీస్ నెట్ కలెక్షన్లో 45 కోట్లు అయితే ఉండొచ్చు అనమాట. దాంట్లో థియేటర్ ఓనర్ దగ్గరికి నెట్ కలెక్షన్ అనేది వస్తుంది. సో అక్కడ ఎక్సెట్రా 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 అది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఇది లాజిక్ అనేది. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ ఈ మాదిరిగానే వదిలే అవకాశం ఉంది. ఏది 450 మ్యాక్సిమం 450 కోట్లు వచ్చిందని చెప్పి వదలొచ్చు. ఇది నేను కనీసం ఒక 4-5 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే 239 కోట్ల 14 లక్షలు అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది లైవ్ డేటా నార్మల్గా. ఓకే, సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇదే ది1 గ్రాసర్ 2026 అని. సో అది ఓకే, అది సౌత్ ఇండియాస్ #1 గ్రాసర్ అంటే ఏపీ టు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, దీన్ని సౌత్ అంటారు. ఓకే, సో అదనమాట. 2026లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో అది పెద్ద మూవీ. మొదటి రోజు చూసుకున్నట్లయితే 60 కోట్ల 66 లక్షలు అయితే ఉందన్నమాట దీనికి. ఇది ఇండియన్ గ్రాస్ మొదటి రోజు. దాంట్లో జిఎస్టీ పోగా సో 51 కోట్లు అయితే వచ్చిందనమాట ఇండియన్ నెట్ కలెక్షన్. రెండో రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే ఉందన్నమాట. సో దాంట్లో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 26 కోట్ల 90 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకే, సో మూడో రోజు చూసుకున్నట్లయితే 34 కోట్ల 88 లక్షలు అయితే ఉందన్నమాట. సో దాంట్లో జిఎస్టీ పోగా 29 కోట్ల 10 లక్షలు అయితే ఉందన్నమాట. జిఎస్టీ కట్ అవుతుంది కదా. నాలుగో రోజు చూసుకున్నట్లయితే 38 కోట్ల 25 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 32 కోట్ల 15 లక్షలు అయితే ఉందన్నమాట. ఐదో రోజు చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో 14 కోట్ల 66 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవగా 12 కోట్ల 35 లక్షలు అయితే ఉంది. చూసుకున్నట్లయితే 11 కోట్ల 37 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవగా 9 కోట్ల 70 లక్షలు అయితే ఉందన్నమాట. ఏడో రోజు చూసుకున్నట్లయితే 8 కోట్ల 89 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవగా 7 కోట్ల 55 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఎనిమిదో రోజు చూసుకున్నట్లయితే 7 కోట్ల 42 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 6 కోట్ల 30 లక్షలు అయితే ఉందన్నమాట. సో 9వ రోజు చూసుకున్నట్లయితే 6 కోట్ల 3 లక్షలు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవగా 5 కోట్ల 15 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. సో 10వ రోజు చూసుకున్నట్లయితే 9 కోట్ల 56 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ గ్రాస్లో. దాంట్లో జిఎస్టీ కట్ అవగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 8 కోట్ల 10 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే. ఇది ఈ మాదిరిగా ఉంది. డే బై డే ఈ విధంగా చూసుకుంటూ పోతున్నట్లయితే చాలా వరకు ఇదిగా ఉందండి. అది అసలు ఈ కలెక్షన్ చాలా తక్కువ కలెక్షన్ చేసిందని చెప్పి తెలుస్తుంది. 6 కోట్లు ఏంది అసలు నాకు అర్థమే కావట్లేదు. ఇక 11వ రోజు చూసుకున్నట్లయితే 10 కోట్ల 70 లక్షలు అయితే ఉందన్నమాట. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో 9 కోట్ల 20 లక్షలు అయితే వచ్చిందన్నమాట.
సో 12వ రోజు చూసుకున్నట్లయితే 4,73,00,000 అయితే ఉందన్నమాట ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 4,10,00,000 అయితే ఉందన్నమాట. 13వ రోజు చూసుకున్నట్లయితే 3,97,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 3,45,00,000 అయితే ఉందన్నమాట. 14వ రోజు చూసుకున్నట్లయితే 2,82,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో నార్మల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 2,45,00,000 అయితే ఉందన్నమాట. 15వ రోజు చూసుకున్నట్లయితే 2,30,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది కాబట్టి ఇండియన్ నెట్ కలెక్షన్లో 2 కోట్లు అయితే ఉందన్నమాట. 16వ రోజు చూసుకున్నట్లయితే 1,71,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవ్వగా ఇండియన్ నెట్ కలెక్షన్ 1,50,00,000 అయితే ఉందన్నమాట. 17వ రోజు చూసుకున్నట్లయితే 2,25,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. సో దాంట్లో జిఎస్టీ కట్ అవ్వగా 1,95,00,000 అయితే ఉందన్నమాట. 18వ రోజు చూసుకున్నట్లయితే 3,25,00,000 అయితే ఉంది. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో 2,82,00,000 అయితే ఉందన్నమాట. 19వ రోజు చూసుకున్నట్లయితే 95,00,000 అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 83,00,000 అయితే ఉందన్నమాట. 20వ రోజు చూసుకున్నట్లయితే 91,00,000 అయితే ఉంది 21వ రోజు. సో అదే అంతేలేండి. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 83,00,000 అనమాట. 21వ రోజు 80,00,000 అయితే ఉంది. ఓకే, సో ఇండియన్ నెట్ కలెక్షన్లో 70,00,000 అనమాట. 22వ రోజు చూసుకున్నట్లయితే 88,00,000 అయితే ఉంది. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో 77,00,000 అనమాట. 23వ రోజు చూసుకున్నట్లయితే 1,05,00,000 అయితే ఉంది. ఓకే, సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 93,00,000 అనమాట. 24వ రోజు చూసుకున్నట్లయితే 92,00,000 అయితే ఉంది ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో సో ఇక చూసుకున్నట్లయితే నెట్ కలెక్షన్లో 80,00,000 అయితే ఉందన్నమాట. ఇది కలెక్షన్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో వీళ్ళు ప్రతి పోస్టర్లో ఒక పేరైతే మెన్షన్ చేస్తున్నారు కదా, సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసరు. మన సౌత్ సైడ్ అయితే పెద్ద మూవీ ఉంది, 450 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. అది మటుకు కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇండియా వైజ్ చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 2 ఉంది. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ది సూపర్ మ్యారియో గ్యాలక్సీ అని చెప్పి వరల్డ్ వైడ్ నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట ఈ యొక్క మూవీ. ఇదంటే కలెక్షన్ అనేది ఎవరైనా సరే ఛానల్కే ఇదంటే కలెక్షన్ అనేది ఎవరైనా సరే ఛానల్కే కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని పోయా, ఎందుకంటే నేను అతి కష్టపడి చేస్తున్నాను అనమాట ఈ యొక్క వీడియోస్ అనేవి. ఓకేనా, బాయ్.